మల్లేశ్వరి ఎంఎస్ హై స్కూల్లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చదువుకోయే బుక్ మోరుని నమ్ముకోవచ్చు. మోరుకి గట్టి ఇష్టాలు ఉన్నాయి. తనకు ఏదైతే ఇష్టమో భలేగా ప్రేమిస్తాడు. ఏదైతే ఇష్టం కాలేదో పూర్తిగా ద్వేషిస్తాడు. తనకి చేయడానికి ఇష్టం లేని పనులను తనతో ఎవ్వరూ చేయించలేరు. వాడికి ఇష్టమైనవి చేయించకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. మోరు చెట్టు మీదకి పచ్చి మామిడికాయలు దొంగలించడం చాలా ఇష్టం. అప్పుడు తాను దట్టమైన కారు అడవిలో చెట్టు కొమ్మ మీద ఎగబ్రాకే చిరుతపులి అనుకునేవాడు. వాడికి పురుగులను పట్టుకోవడం అంటే ఇష్టం. పెద్ద మెరుస్తున్న తలకాయ ఉన్న ఆకుపచ్చ నీలం రంగు సీసా పురుగుని, సన్నగా గరుగ్గా ఉండే గొల్లబామని, చేతికి పసుపు పొడిలాగా రెక్కల రంగు ఉండే పసుపు పచ్చ సీతాకోక చిలుకని, ఈ పురుగులను పట్టుకోవడం అంటే భలే సరదా. మోరుకి గాలిపటాలు ఎగరవేయడం అంటే సరదా. ఎంత పైకి ఎగరాలంటే అంత ఇష్టం. సూర్యుడిని అందుకోవాలని పైకెదిగే మిడిసిపడేవాడు. గ్రద్దలాగా మేఘాలపైకి తన గాలిపటం ఎగరాలని అన్నిటికంటే ఎత్తైన డాబా మీదకి వెళ్ళేవాడు. మోరికి అంకెలంటే ఇష్టం. ఒకటి అంకె పీలగా. ఈ బుక్ చదవటం వల్ల నువ్వు తెలుసుకున్న నీతి ఏంటి? మనం ఎల్లప్పుడూ అప్పుడప్పుడు చదవకుండా ఎల్లప్పుడూ చదవడం చాలా ఉపయోగకరం. ఈ బుక్లో నీకు నచ్చిన అంశం ఏంటి? చెట్టు మీదకి ఎక్కి మామిడికాయలు దొంగతనం చేయాలంటే చాలా ఇష్టం. ఈ బుక్ రాసిన కవి పేరేంటి? రుక్మిణి బెనర్జీ.